ఒక అల్పుడు, నేను అల్పుడు అంటుంటే మళ్ళీ వేరే అనుకోకండి, వేమన్న గారు చెప్పిందే చెప్తున్నాం. ఒక అల్పుడు, ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాత్రుడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. కానీ ఎంతటి అల్పుడైనా, ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగటనే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా అన్నట్టు చూసి ఉండం. అయ్యా, మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత విచిత్రమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. అదంటారు చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం? అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరడా ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి